ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాడిని, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత, ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించే. నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ గారు, మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి. నీకే తెలుసుంటాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలోనే 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అనమాట అండి. 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. బాబు అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉల్లిపాయ నరికినట్టు కస శత్రువులు హరిగా ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి సార్, పాపం అమాయకురాలని హేమగదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొడుతున్నాడు. నువ్వే సార్. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. ఆ తప్పని చెప్పి నర్సు కూడా కొనబోయాడు సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్.
వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి. Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే నా మాటేడి తడబడుతుంది. చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్, లేచి నిలబడు. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడమ్మయ్య గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి. కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో దొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడి సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. రాక్షసుని ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో దొరపడి అఘాయితం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయండి నన్ను తప్పు బట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ
మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు క్షమించు. అమ్మా అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. లేదు సార్, ఈ పిచ్చోడు మాత్రం. ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సమ్మర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి నథింగ్ డూయింగ్. ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? ఇది ఇంప్రూవింగ్, isn't it? Yes, డాక్టర్. చూడు ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా,
నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒడ్డు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయి? నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో, పిచ్చి నాకే. అమ్మో, ఇందాక నువ్వు ఆ పాపనిచ్చావే, ఇదిగో నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. కానీ పాప వచ్చోటం లేదు. నువ్వు వచ్చి పడతావా? పాప వచ్చి ఉంటుంది. సరస్వతి, హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు ఇంటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్, సోల్జర్, గెట్ అప్. మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. కమాన్. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి? అలాగే.
రైలు ఇటు ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు, మంచి గార్డు కావాలి. పాపా నువ్వే మంచి గార్డు. దా దా భయపడకే, దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరేమన్నారు అయ్యా అర్థం లేదు. రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయానురా. అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావునికి ఇంత స్వామిత్రం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చుండేవాడురా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? ఛీ! వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి వాడిని పట్టుకుంటావేరా? అదేనండి, ఇట్ట ఎవ పని చేస్తాను వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలియదు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషి కాదురా, పశువురా, పశువు. చూపించుకోవడారా ఇలాంటి తప్పుడు, ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకు పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది. అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే, తడి దేవత సొంతం చేసుకునేంత గిడురా మాటలు పిచ్చలవా? నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి? ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించాడుగా? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ
చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవ నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా అర్థం చేసుకోలేదు కుడి కుడి ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ ముఖం నాకు ఏదవరి మాధవా మాధవా ఎక్కడా మాధవా బయటికి రా. వస్తున్నా బుజ్జి. లోపల ఏం చేస్తున్నావు? ఛీ, అది చెప్పకూడదు. మరి అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. కూడా కొడతావేంటి? మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. ఏయ్, నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా ప్రభులు? ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. హాయ్, మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. మాధవా, గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసును ఒప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మాధవ దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా.
ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తుంది. దయచేసి నా కోసం బతకండి. సెలవు. హేమ. మాధవ, మాధవ, రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనటంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తాన్ని పెళ్లి చేసుకుంటారంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. ఆ అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తున్నారా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసి చూస్తాను. నువ్వు వెళ్ళు. నాడకు దొరికావు బే. రామాధవ, నీకోసం ఎదురు చూస్తున్నాం. బాబు గారు, ఆ అమ్మాయి గారు ఎక్కడ? చెప్పండి, మాట్లాడమండి. అమ్మాయి గారికి ఏమైంది? బాబు, నేను విన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం, ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో
నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళలో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు. హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చెయ్యేందుకు బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నారు. హేమ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ లోకాన్ని ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామం చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. మీ కలయిక ఈశ్వరేచ్ఛ, కాదంటం ఎవరితరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.